లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు. మొదటి వచనం, ఆయన యెరికోలో ప్రవేశించి దాని గుండా వెళ్తూ ఉన్నాడు. అక్కడ జక్కయ్య అనే మనిషి ఉండేవాడు. అతడు ఒక ప్రధాన సుంకంవాడు, ఆస్తిపరుడు. యేసు ఎవరో అని చూడడానికి ప్రయత్నించాడు కానీ జనసమూహం కారణంగా చూడలేకపోయాడు. ఎందుకంటే అతడు పొట్టివాడు కనుక ఎలాగైనా ఆయనను చూద్దామని ఆయన ఆ వైపే వస్తున్నాడని తెలిసి ముందుకు పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు తలెత్తి అతన్ని చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరా, ఈవేళ నేను నీ ఇంట్లో ఉండాలి అన్నాడు. అప్పుడే అతడు త్వరగా చెట్టు దిగి సంతోషంతో ఆయనను స్వీకరించాడు. ఇది చూసి జనమంతా, పాపి అయిన మనిషి ఇంటికి అతిథిగా వెళ్ళాడేమిటి ఈయన అంటూ గొనగసాగారు. అయితే జక్కయ్య నిలబడి ప్రభువుతో ఇలా అన్నాడు, ఇదిగో ప్రభు, ఇప్పుడే నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను. నేనెవరినైనా వంచి ఏదైనా తీసుకున్నానంటే ఆ వ్యక్తికి 4 గంతలు మళ్ళీ చెల్లిస్తాను. అతనితో యేసు, ఈవేళ ఈ ఇంటికి పాప విముక్తి వచ్చింది. ఎందుకంటే ఇతడు కూడా అబ్రహాము సంతతివాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మానవ పుత్రుడు వచ్చాడు అని అన్నాడు. మనందరికీ బాగా పరిచయం ఉండి విన్నటువంటి విషయం, మీకు తెలిసిన స్టోరీయే కదా, పొట్టి జక్కయ్య. ఒక ఊర్లో కొత్తగా సూపర్ మార్కెట్ ఒకటి పెట్టారు. ఒక అతను స్టార్ట్ చేశాడు. కొంతకాలం బాగానే నడిచింది. కానీ కొన్ని నెలల తర్వాత, ఆ మధ్యలో బోర్డు వేస్తారు కదా వీడియోలో, కొన్ని నెలల తర్వాత బయట ఒక బోర్డు పెట్టారంట. ఏంటది? వినియోగదారులు లేదా కొనుగోలుదారులు, కస్టమర్లకు లోనికి అనుమతి లేదు అని పెట్టారంట. పెట్టింది ఏంటి? సూపర్ మార్కెట్. మరి ఇట్లా ఎందుకు బోర్డు పెట్టారు? సరే, మరి సరుకులు ఎట్లా తీసుకుంటారు అని అంటే, బయట నిలబడి లోపల పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గ్రోసరీస్ ఏం కావాలో చెప్తే వాళ్ళు పోయి తీసుకొని వచ్చి ఇస్తారు. అట్లా కొనుక్కోవాలి. అట్లా కొంతకాలం గడుస్తున్న కొద్దీ ఒకసారి ఒక పత్రిక విలేకరు ఈ యజమానిని, ఈ సూపర్ మార్కెట్ యజమానిని అడిగాడంట. ఏమని, ఇలా చేస్తున్నారు ఏంటి, మీకు బోల్డ్ ఎంత నష్టం కదండి. ఒకవేళ ఇట్లా మనుషుల్ని పెట్టి సరుకులు ఇప్పించే పని అయితే చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని అయిపోయింది. ఇంత పెద్ద సూపర్ మార్కెట్ పెట్టి మీరు మనుషుల్ని లోపలికి రానియకుండా ఇట్లా చేస్తే మీకు లాస్ కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగితే, తప్పనిసరి పరిస్థితి చేయాల్సి వచ్చింది, మొదట్లో నేను కూడా అట్లా చేయలేదు, తర్వాత తప్పలేదు అని అన్నాడు. ఇందుకే మీ సమస్య ఏంటి అసలు అని అడిగితే, కస్టమర్లే సమస్య. ఒకడేమో స్టోర్లోకి వచ్చి సిగరెట్ తాగుతాడు, ఇంకొకడేమో పిల్లల్ని వేసుకొని వస్తాడు, వాళ్ళు ఉన్న చోటు ఉంటారా, అవి ఇవి కింద పడేస్తుంటారు. అసలు మన వాళ్ళకి డస్ట్బిన్ వాడడం చేత కాదండి, ఎక్కడ చేస్తే అక్కడ ఎక్కడిక్కడ పడేస్తుంటారు. ఇవన్నీ చాలా ఉన్నట్టు ఎవరెవరో వచ్చి ఇక్కడ గొడవ పడుతుంటారు మా స్టోర్లో. అందుకని మొత్తానికి ఏం చేశాను, లోపలికి రానియకుండా బోర్డు పెట్టేశానని చెప్పాడు. మీకు అర్థమైంది కదా పరిస్థితి. ఇతను చేసిన ఈ పని ఎంత అవివేకమైంది కదా, ఎంత తెలివి తక్కువ పనిది. ఎందుకంటే అసలు అతను ఆ సూపర్ మార్కెట్ ఎందుకు పెట్టాడో ఆ ప్రాథమిక ఉద్దేశాన్ని పక్కన పడేసి ఈ అనవసరమైనవన్నీ పట్టించుకొని లైట్ తీసుకోవాల్సిన విషయాలు లైట్ తీసుకోకుండా ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. నేటి సంఘాలు తమ రక్షకుని ఉద్దేశాన్ని మర్చిపోయాయి, నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఏంటి అసలు ఆ పర్పస్, ఆ ప్రైమరీ పర్పస్ ఏంటి అసలు? యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం ఏంటి అసలు? అదే ఈ రోజు మన ప్రసంగాంశము. మనుష్య కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రైస్తవేతరులు, లోకంలోని వాళ్ళు, వాళ్ళ పాపపు అలవాట్లు, లోకానుసారమైన పోగళ్ళు అవన్నీ మనకు నచ్చుతాయా? నచ్చవు యూజువల్గా. నచ్చట్లేదని వాళ్ళని దూరం పెడితే ఎట్లా కుదురుతుంది కదా? నచ్చట్లేదని మొత్తానికి వాళ్ళని దూరం పెడితే కుదురుతుందా? ఇక వాళ్ళకి సువార్త ఎట్లా చెప్పడం? మరి ఎవరైనా మన తలుపు దగ్గరకు వచ్చి, చర్చికి వచ్చి ఏదైనా అడిగితే వాళ్ళకి సహాయం చేస్తాము, లేకపోతే ఇంక వేరే ఏదైనా చర్చ్ చూసుకోవాల్సిందే అనే పరిస్థితిలో ఉంటే కష్టమే కదా. మేము మా నియమ నిబంధనలు, మేము ఒక గీత తీసుకొని ఇందులోనే ఉంటాం, ఇందులోకి ఎవరిని రానియం, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం అంటే కుదురుతుందా? మన ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అదే మన మిషన్ కూడా అయి ఉండాలి. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇది లూకాసు వార్త అంతటికి థీమ్ వర్స్ అన్నమాట, ఈ 10వ వచనం.
మరో విధంగా చెప్పాలంటే నేను ఘోరమైన పాపుల ఇంటికి అతిథిగా వెళ్తాను, ఎందుకనంటే నేను ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణమే నశించిన వారిని వెతికి రక్షించడానికి అని అంటున్నాను యేసుప్రభు. జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు అని ఉంది కదా. సుంకరులు ఆ రోజుల్లో అపవిత్రమైన వారిగా పరిగణించబడేవారు. ప్రజలు వారిని అసహ్యించుకునేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళు యూదులను పరిపాలిస్తున్నటువంటి రోమా ప్రభుత్వం కోసం పనిచేసేవాళ్ళు, రోమన్ గవర్నమెంట్ కింద పనిచేసేవాళ్ళు. ఆ పని ఏంటి? తమ సొంత ప్రజల దగ్గర పన్ను వసూలు చేయడం, ట్యాక్స్ వసూలు చేయడం. పనిచేస్తున్నది ఈ తమ సొంత ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి తీసుకెళ్లి ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు? రోమా ప్రభుత్వానికి. అంటే డబ్బులకు ఆశపడి అట్లాంటి ఉద్యోగం తీసుకున్నారు వీళ్ళు. పైగా వీళ్ళకున్న దీన్ని బట్టి వాళ్ళు రోమన్ గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చిన వెసులుబాటుని బట్టి వీళ్ళు దౌర్జన్యంగా కూడా ప్రజల దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకునేవారు అనమాట. దాన్ని బట్టి ప్రజలందరికీ వీళ్ళ పట్ల ఒక రకమైన ద్వేషము, అసహ్యము ఉండింది ఆ రోజుల్లో. అయితే ఈ జక్కయ్య మాత్రం ఇంకా ఎవరంట? కేవలం సుంకరి కాదు, వాడుక భాషలో వస్తే ప్రధాన సుంకం వాడు. మన ట్రాన్స్లేషన్ లో సుంకపు గుత్తదారుడు అంటే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. కాబట్టి జక్కయ్యని ప్రజలు ఇంకా ఎక్కువ ద్వేషించేవాళ్ళు. ప్రజలేమో సుంకరులు ఇంతలా ద్వేషిస్తే యేసు ప్రభువారు మాత్రం లేవి లేదా మత్తయి అనే సుంకరిని కూడా తన 12 మంది శిష్యులలో ఒకటిగా చేర్చుకున్నాడు కదా. దాన్ని బట్టి పాపుల ఎడల ఆయన మనసు ఎటువంటిదో, ఆయన రక్షణార్థమైన కృప ఎటువంటిదో మనకి తెలుస్తుంది. అట్లాగే ఈ జక్కయ్య వృత్తాంతాన్ని పోయిన అధ్యాయంలో రిచ్ యంగ్ రూరర్, ధనవంతుడు అలాగే యవనస్తుడైన ఒక అధికారి గురించి మనం పోయిన అధ్యాయంలో చదివాం. మీకు గుర్తుందా? 18వ అధ్యాయంలో ధనవంతుడు, యవనస్తుడైన అధికారి, రిచ్ యంగ్ రూలర్ గురించి మనం చదివాం. ఈ అధ్యాయంలోనే ఇప్పుడు జక్కయ్యను చూస్తున్నాం. ఇద్దరు ధనవంతులే. ఇతని గురించి కూడా ఏం చెప్పబడింది? ధనవంతుడు అనేది వాడుక భాషలో ఆస్తిపరుడు అని ఉంది కదా. అయితే ఆ అధికారికి యేసుప్రభు ఏం చెప్పాడు? దానికంటే ముందు ఆ మొత్తాన్ని గుణదంతా అమ్మి బీదలకి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు అని అన్నారు కదా. అంటే అతను మిగుల ఆస్తి గలవాడు కనుక మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు వారు ఏమన్నారు ఒకసారి మనం తీసి చూద్దాం. 18వ అధ్యాయం 24వ వచనం, 24th verse నుంచి 24. ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. 25వ వచనం, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది వెజ్జములో ఉంటే దురుట సులభమని చెప్పాను. 26, ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా 27, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం సాధ్యమేనా? దేవునికి సాధ్యమే, కరెక్ట్. ధనవంతుడు అని ఈ రిచ్ యంగ్ రూలర్, ఈ అధికారి గురించి చెప్తున్నప్పుడు ధనమే అతని దేవుడుగా కలిగి ఉన్నాడు అనమాట. ధనాన్ని అతని దేవుడుగా పెట్టుకున్నాడు. కాబట్టి అలాంటి ధనవంతులు ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించడము సాధ్యం కాదు. కానీ అసలు ధనవంతులు ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశమే లేదా అంటే కాదు. అది తమంతట తమ సొంత ప్రయత్నంతో తమను తాము సాధించాలంటే అది సాధ్యపడదు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి జక్కయ్య ఒక ధనవంతుడే అయినా దేవుని కృప, దేవుని శక్తి చేత అతను రక్షించబడ్డాడు అని మనం చూస్తాం. కాబట్టి నువ్వు ఒకవేళ యేసుక్రీస్తుని వెంబడిస్తుంటే ఆయన ఉద్దేశమే నీ ఉద్దేశం అయి ఉండాలి. ఆయన మిషనే నీ మిషన్ అయి ఉండాలి. ఆయన లక్ష్యము, గురి, ఆశయము, సంకల్పం ఏదైతే ఉన్నాయో అవన్నీ నీవి కూడా అవ్వాలి. ఆయన చిత్తమే నీ చిత్తం అయి ఉండాలి. ఆయన ఆహారమే నీ ఆహారం అయి ఉండాలి. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని ఇంకా వెంబడించడం మొదలు పెట్టుండకపోతే అప్పుడు నువ్వు జక్కయ్య లాగా స్పందించాలి. సరే, ఆ విషయాలు మనం చూద్దాం. సో ఈరోజు మొదటిగా మనం చూసే విషయం ఏంటంటే యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చూద్దాం. ఆ తర్వాత పాపులు తమ రక్షకుడికి ఎట్లా స్పందించాలో చూద్దాం. మొదటి విషయం, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి అంటే ఇందులో కూడా ఇంకొక 2 పనులు ఉన్నాయి. ఏంటంటే అవి వెతకడం, రక్షించడం కదా. సో ముందు వెతకడం, క్రీస్తు నశించిన వారిని వెతకడానికి వచ్చాడు అనే దాని గురించి ఆలోచిద్దాం. క్రీస్తు తానే చొరవ తీసుకొని నశించిన వారిని వెతుకుతున్నాడు కదా. క్రీస్తును వెతుక్కుంటూ జక్కయ్య వెళ్ళలేదు, క్రీస్తే జక్కయ్యను వెతుక్కుంటూ వచ్చాడు కదా. ఎందుకో మనకు తెలియదు స్పష్టంగా. ఈ తృణీకరించబడిన ఈ పొట్టి జక్కయ్య ఆ జనసమూహంతో పోటీ పడి మరి, అంటే ముందు ప్రయత్నం చేశాడు కాబట్టి కదా చూడలేకపోతున్నాడు అన్న సంగతి తెలిసింది.
ఆ జనసమూహం అంతటితో పోటీ పడి మరి చెట్టెక్కి యేసు ప్రభువును చూడాలనుకున్నాడు. ఎందుకో మనకు తెలియదు. చాలా మంది పండితులు ఏం చెప్తారు, పెద్ద కారణం ఏమి ఉండకపోవచ్చు అని చెప్తారు. యేసు ప్రభుని చూడాలన్న కుతూహలం, క్యూరియాసిటీ. యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు అప్పటికే జక్కయ్య వినుండొచ్చు. ఉదాహరణకు యేసు ప్రభు లేవి అనే ఒక సుంకరిని తన 12 మంది శిష్యుల్లో ఒకటిగా చేర్చుకున్నాడు అనేది, అలాగే ఆయన పాపులతో కలిసి సహవాసం చేస్తాడని, ఇలాంటి మాటలన్నీ విన్న జక్కయ్యకి కూడా ఒక ఆశ పుట్టుండొచ్చు. ఒకవేళ అప్పటికే అతని మనస్సాక్షి తనపై నేరారోపణ చేస్తూ ఉండొచ్చు. అతని పాపముల విషయమే ఒకవేళ యేసు క్రీస్తు నాకు పాపక్షమాపణ అనుగ్రహిస్తే ఎంత బాగుందని అతను అనుకుంటూ ఉండొచ్చు. మొత్తానికి ఎందుకో తెలియదు ఆ జనసమూహంతో పోరాడి మరి యేసుక్రీస్తును చూడడం కోసం చెట్టెక్కేశాడు. అయితే అదంతా ఎందుకు జరిగింది అని అంటే, జక్కయ్య యేసుక్రీస్తు కోసం వెతుకుతున్నాడు కాబట్టి కాదు, అది ప్రధాన కారణం కాదు. యేసుక్రీస్తే జక్కయ్యను వెతుకుతున్నాడు కాబట్టి. బైబిల్ చాలా స్పష్టంగా ఏం చెప్తుంది, రోమపత్రిక 3:10-11 వచనాలు మీరు తీయక్కర్లేదు, బాగా తెలిసిన వాక్య భాగం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. 11వ వచనం, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడును. సో తనకు తానుగా తన సొంత ప్రయత్నంగా దేవుడు కావాలని దేవుణ్ణి వెతికేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వరు లేరు. యేసు ప్రభువారే స్వయంగా ఈ విషయం చెప్పాడు. యోహాను సువార్త 6:44 వచనం నేను చదువుతున్నాను, వినండి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు, అంటే వస్తాడా రాడా? వస్తాడు, కానీ ఎప్పుడు వస్తాడు? ఒకవేళ వస్తే ఆకర్షిస్తేనే. అంటే ముందు ఏం జరగాలి? తండ్రి ఆకర్షించాలి యేసు వైపుకి ఒక వ్యక్తిని. అప్పుడు అతను ఏం చేస్తాడు? రావాలనుకుంటాడు, వస్తాడు కదా. ఇది ఏంటంటే, మనం చాలాసార్లు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనం కూడా, నేను విన్నాను, నేను నమ్మాను, నేను చర్చికి వెళ్ళాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను మారుమనస్సు పొందాను, నేను పశ్చాత్తాపడ్డాను, నేను ఒప్పుకున్నాను, ఇదంతా బయటకి కనబడే క్రియ. కానీ ఇదంతా జరిగే కంటే ముందే లోపల దేవుడు నిన్ను ఏం చేసి ఉండాలా? ఫస్ట్ నిన్ను యేసు వైపుకి ఆకర్షించి ఉండాలా. నీ లోపల పరిశుద్ధాత్మ చేసి ఆ తిరిగి జన్మింపజేసే అద్భుత కార్యాన్ని నీ లోపల జరిగించి చచ్చిన స్థితిలోనే నిన్ను తిరిగి జన్మింపజేయాలి ఫస్ట్. అది జరగకుండా నువ్వు ఏది వినలేవు, ఏది చూడలేవు, ఏది ఒప్పుకోలేవు, ఎక్కడికి వెళ్ళలేవు. అదే అధ్యాయం 65వ వచనంలో, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా ఎదుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పిదిని అనను. ఒకవేళ యేసును చూడడానికి జక్కయ్య చెట్టెక్కాడంటే అతను తండ్రి చేత యేసు వైపు ఆకర్షించబడ్డాడు కాబట్టే. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి, ఒకవేళ కేవలం చూడడం వరకే జరిగి ఉంటే అప్పుడు జక్కయ్య చూడడంతో సరిపెట్టుకునేవాడా, ఇంకేమైనా చేసేవాడో నాకు తెలియదు. యేసు ప్రభు కూడా ఆ చెట్టు వైపు చూడకుండా, అసలు తల పైకెత్తకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. అప్పటికే జనాలు తోసుకుంటున్నారు కదా. యేసు ప్రభు కూడా ఎరుకోకుండా యెరూషలేము వెళ్తున్నారు యాక్చువల్గా. కానీ యేసు ప్రభు తానే చొరవ తీసుకొని ఆ చెట్టు దగ్గర ఆగి పైకి చూసి జక్కయ్యని మాట్లాడిస్తున్నాడు. 5వ వచనం చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తే తనను చూడాలనుకుంటున్నాడు అనే సంగతి జక్కయ్యకి అప్పటి వరకు తెలియలేదు కదా. జక్కయ్య చెట్టు ఎందుకు ఎక్కాడు? యేసుక్రీస్తుని చూడాలని. కానీ యేసుక్రీస్తే తనను చూడాలనుకుంటున్నాడు అన్న సంగతి ఆయన వచ్చి ఈ మాటలన్నీ చెప్పి దిగవయ్యా అని పిలిచేంత వరకు, ఓ నన్నే యేసుక్రీస్తు కలవాలనుకుంటున్నాడు, నన్నే ఆయన చూడాలనుకుంటున్నాడు, నాతోటే మాట్లాడాలనుకుంటున్నాడు, మా ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాడు. జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు, కానీ యేసుక్రీస్తే తనను చూడాలనుకుంటున్న విషయము ఈ మాటలు చెప్పిన తర్వాత అతనికి అర్థమైంది. జాన్ కాల్విన్ అనే భక్తుడు అంటాడు, అందరి చేత తృణీకరించబడిన ఈ పాపిని అతను అడగకముందే యేసు ప్రభువారే చొరవ తీసుకుని అతన్ని వెతకడంలో ఆయన ఆశ్చర్యమైన కరుణ వెల్లడవుతోంది అని. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు అంటాడు, క్రీస్తు తనని వెతకడం మనకే విడిచిపెట్టలేదు, క్రీస్తు తనను వెతికే పని మనకే విడిచిపెట్టలేదు. ఒకవేళ అలా చేసుంటే మనం ఎప్పటికీ విడిచిపెట్టబడిన వారిలాగా ఉండిపోయేవాళ్ళం. ఎందుకు? ఇందాక మనం రోమపత్రికలో చదివినట్టుగా దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. మానవ స్వభావం చాలా నీచమైనది. మనకు పరలోకానికి వెళ్లే మార్గం ప్రకటించబడినప్పటికీ, నరకపు ఉరుములు తీర్పు యొక్క ఉరుములు మన చెవుల్లో మారుమ్రోగుతున్నప్పటికీ,
దేవుని సార్వభౌమ కృప మనల్ని నిర్బంధించనిదే, బలవంతం చేయనిదే ఏ వ్యక్తి తనకు తానుగా మరణం నుండి జీవంలోనికి దాటాలనుకోడు, రక్షించబడలేడు. ఇది చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు చెప్పిన మాట. నువ్వు ఒకవేళ ఈ రోజున దేవుని వెతుకుతున్నావంటే, లేదా ఒక రోజున దేవుడిని నువ్వు వెతికావు అని అంటే, ఆయన నీ ఎడల కనికరం చూపించి చొరవ తీసుకొని, ఆయనే ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని నిన్ను మొదట ఆయన వెతికాడు కాబట్టి, నిన్ను మొదట ఆయన ప్రేమించాడు కాబట్టి, తండ్రి వైపుకి, యేసు వైపుకి ఆయన నిన్ను ఆకర్షించాడు కాబట్టే నువ్వు వెతికావు, నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు, ఆయన మాట విన్నావు, లోబడ్డావు, ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, మారు మనసు పొందావు, రక్షించబడ్డావు. ఆయన చేయాల్సిన పని ఆయన చేసి ఉండకపోతే నువ్వు చేయాల్సింది ఏది నువ్వు చేయగలిగి ఉండేవాడివి. అలాగే వ్యక్తిగతంగా ఆయన నశించిన వారిని వెతుకుతాడు. క్రీస్తుకి జక్కయ్య పేరు ఎట్లా తెలుసు ఏమో మనకు తెలియదు, కానీ అంత పెద్ద జనసమూహంలో యేసు ప్రభు ఆ పొట్టి మనిషినే పిలిచాడు కదా. ఆ చెట్టు పైన, ఆ చుట్టుపక్కల కూడా చాలా చెట్లు ఉన్నాయి కదా, వాటిపైన కూడా చాలా మంది పిల్లలు, యవనస్తులు ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఆయన దృష్టి అంతా ఎవరిపైన ఉంది? ఈ ప్రధాన సుంకందారుడిపైనే ఉంది. యేసు ప్రభు వారు ఇతరుల ఆతిథ్యాన్ని స్వీకరించిన సందర్భాలు మనం చాలా చదువుతాం, కానీ ఆయన తనకు తానుగా ఒకరి ఇంటికి నేను అతిథిగా వస్తానని చెప్పడం ఇదే సందర్భం అనమాట. ఇది ఒక సందర్భం. యేసుప్రభు జక్కయ్యతో వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నాడు, మోర్ పర్సనల్ గా. యేసుప్రభు అక్కడ ఉన్న జనసమూహం అంతటిని పిలవలేదు, అందరికి పిలుపునివ్వట్లేదు కదా. అందరిని పిలిస్తే ఎంత కొందరైనా స్పందిస్తారే కదా అని చెప్పి అలా పిలవలేదు. ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఆయన పిలుపు సమర్థవంతమైన పిలుపు, ఇఫెక్చువల్ కాల్ అని అంటాం అనమాట. సమర్థవంతమైన పిలుపు, ప్రభావవంతమైన పిలుపు, అలాంటి పిలుపు అనమాట. అది దాని ఉద్దేశాన్ని తప్పక నెరవేరుస్తుంది ఆ పిలుపు. అలాంటి పిలుపు ఇది. సుంకం మెట్టు దగ్గర కూర్చున్న మత్తయ్యని చూసి ప్రభువారు ఏమన్నారు? నన్ను వెంబడించు అని అన్నారు, అంతే. అతను తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడు. అలాగే పేతురు, అంద్రేయాలు చేపలు పట్టుకునే పని చేస్తున్నప్పుడు వాళ్ళతో నన్ను వెంబడించు అని అన్నారు, అంతే. వాళ్ళు వెంటనే వాళ్ళ వలలు విడిచి యేసుక్రీస్తుని వెంబడించారు. కొద్ది సమయం తర్వాత యాకోబు, యోహానులు తమ వలలు బాగు చేసుకుంటుంటే వాళ్ళని పిలిచాడు ఆయన. వాళ్ళు కూడా తమ ఓడను, తమ తండ్రిని విడిచిపెట్టేసి యేసుక్రీస్తుని వెంబడించారు. ఇటువంటి అనుభవం నీకుందా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్టు, యేసు ప్రభువారు నిన్ను వ్యక్తిగతంగా తన ఎందుకు రమ్మని పిలుస్తున్నట్లు ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు నీకు అనిపించిందా? ఇప్పుడు ఈ మాటలు వింటున్నప్పుడు సైతం రక్షకుడు నిన్ను పేరు పెట్టి పిలవడాన్ని నువ్వు వినగలుగుతావు. ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించు. యేసు క్రీస్తు నశించిన వారిని పేరు పెట్టి పిలుస్తూ వ్యక్తిగతంగా వెతుకుతాడు. వారిని తనతో వ్యక్తిగత సంబంధం నుండి రమ్మని పిలుస్తాడు. ఇది మొదటిది, క్రీస్తు నశించిన వారిని వెతకడానికి వచ్చాడు. రెండవది, క్రీస్తు నశించిన వారిని రక్షించడానికి వచ్చాడు. వెతికి రక్షించడానికి. రక్షణ గురించి, రక్షణ అంటే పాపం కారణంగా మనిషి నిత్య ఉగ్రతకు, తీర్పుకు పాత్రుడు. అయితే ఆ రక్షణ అంటే ఏంటి? దేవుని ఉగ్రత నుంచి, తీర్పు నుంచి తప్పించబడటం, విమోచించబడటమే రక్షణ. క్రీస్తు పాపులను కేవలం వెతికేవాడు కాదు. ఆ వెతికిన తర్వాత ఏం చేస్తాడు? రక్షిస్తాడా? లేదా ఆయనను రక్షకుడుగా అంగీకరించాలని నిర్ణయించుకునేలా వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడా? మీకు అర్థమైందా? ఆయన వెతికిన తర్వాత రక్షిస్తాడా, లేకపోతే ఆయనను రక్షకుడుగా అంగీకరించాలని నిర్ణయించుకునేలా అవతల వ్యక్తిని ఒప్పించే ప్రయత్నంలో ఉంటాడా? జక్కయ్య కథ మనకేం చెప్తుందంటే, ఆయన వెదకి రక్షించేవాడు అని చెప్తుంది. జక్కయ్య విషయంలో ఆయన ప్రకటించేశాడు, ఏమని? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని డిక్లేర్ చేస్తున్నాడు ఆయన. ఈ మాటల్ని బట్టి మనం క్రీస్తు రక్షించడం గురించి మనం ఒక 3 విషయాలు అర్థం చేసుకోవాలి. మొదటిది, క్రీస్తు నశించే వారిని ఖచ్చితంగా రక్షిస్తాడు. యేసుక్రీస్తు రక్షణను అందరికీ అందుబాటులో ఉంచడం కోసం ఈ లోకానికి రాలేదు. తండ్రి తనకు అనుగ్రహించిన వారందరినీ ఖచ్చితంగా రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీకు అర్థమైంది కదా? జస్ట్ రక్షణని అవైలబుల్ గా ఉంచడానికి కాదు, అందుబాటులో ఉంచడానికి కాదు. ఎవరికి బుద్ధి పుట్టి ఎవరు కావాలనుకుంటే వాళ్ళు పొందుకోవచ్చు, అవసరం లేదు, ఇష్టం లేదు అనుకున్నారు మానేయచ్చు. అట్లా అది వాళ్ళ ఇష్టానికి వదిలేసి ఆప్షన్స్ మాత్రం ఓపెన్ లో పెట్టి రక్షణని అవైలబుల్ గా ఉంచడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి రాలేదు. తండ్రి ఆయనకి ఎందరినైతే అనుగ్రహించాడో వారందరినీ ఖచ్చితంగా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే మాటలు యోహాను సువార్త 6:37 తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, ఒక్కరు కూడా రాకుండా ఉండరు. తండ్రి అనుగ్రహించిన వాళ్ళు ఎవరు నా దగ్గరకు వచ్చే అవకాశం కూడా లేదు.
39వ వచనం, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకునక అంత్యదినమున దాన్ని లేపుటయ్యే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. మన రక్షణ మన బలహీనమైన చిత్తంపై ఆధారపడి లేదు, కానీ దేవుని బలమైన ఖచ్చితమైన చిత్తం పైన, యేసుక్రీస్తు ప్రభువారి శక్తి పైన ఆధారపడి ఉంది. యేసు ప్రభువారి జక్కయ్యతో ఏమంటున్నారు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే అది దేవుని సంకల్పం నెరవేరడానికి అవసరం, కాబట్టి ఖచ్చితంగా అలాగే జరిగి తీరాలి, జరిగి తీరుతుంది కూడా. ఇలాంటి మాటలు యోహాను 4:4 కూడా చదువుతాం మనం. ఏంటది? ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సమరయ మార్గం గుండా? అందరి యూదుల్లాగే యూదులు అసలు ఎవరు సమరయ గుండా వెళ్ళరు, అపవిత్రం అయిపోతారని. సో వాళ్ళు ఏం చేస్తారు? సమరయ టచ్ అవ్వకుండా ఆ చుట్టూ తిరిగి వెళ్ళే దారి ఒకటి ఉంటుంది, ఆ తిరిగి వెళ్ళే దారిలో వెళ్తారనమాట. మరి అట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, కానీ నేను ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే సమరయలో ఆ బావి దగ్గర ఒక వ్యక్తిని కలిసి ఆమెతోనూ ఆమె ఊరి వారితోనూ మాట్లాడే ఒక దైవికమైన అపాయింట్మెంట్, డివైన్ అపాయింట్మెంట్ ఉంది కాబట్టి సమరయ కూడా వెళ్ళవలసి వచ్చింది. అలాగే ఒకవేళ జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి తనకు అనుగ్రహించిన వారిని వెదకి రక్షించడమే క్రీస్తు ఈ లోకానికి రావడం వెనుక ఉద్దేశం అయితే అది తప్పక ఖచ్చితంగా నెరవేరుతుంది. రక్షణ మనిషి చిత్తం పైన కాదు, దేవుని చిత్తం పైన ఆధారపడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం తీసి చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి, విశ్వాసం ఉంచు వారికి. తర్వాత 13వ వచనం, అది ఎందుకు దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాడు, ఎట్లా వాళ్ళు అంగీకరించగలిగారు, ఎట్లా వాళ్ళు విశ్వాసం ఉంచగలిగారు అని అంటే ఎట్లా? వాళ్ళు దేవుని మూలముగా పుట్టారు కాబట్టి. చాలు. సో రక్షణ అది దేవునితోటి ప్రారంభమవుతుంది, అది యెహోవా. అది మనిషి తిరుగుబాటు చేసే తన చిత్తంతో నశించిన వారిని రక్షించాలని ఆయన ఉద్దేశాన్ని ఎన్నటికీ నిరాశపరచలేడు, నీరు కార్చలేడు. తర్వాత క్రీస్తు నశించిన వారిని రక్షిస్తాడు, కానీ బాగానే ఉన్నవారిని కాదు. ఎవరిని రక్షిస్తాడు ఆయన? యేసుక్రీస్తు నన్ను రక్షిస్తాడని నాకెట్లా తెలుస్తుంది? కొన్ని ప్రశ్నలు మీరు ఆ స్థితిలోనే ఉన్నారా లేదా పరిశీలించుకోవడం కోసం. నువ్వు తప్పిపోయావు అని నీకు తెలుస్తోందా? దేవుని కృపకు వేరుగా ఉంటే, న్యాయంగా అయితే నువ్వు నీ నిత్యత్వం నరకంలోనే గడపాల్సి ఉంది అని నీకు అర్థమైందా? దేవుడు నిన్ను విడిచిపెట్టేసి ఉంటే నీ అంతటా నువ్వు ఎన్నటికీ ఆయన దగ్గరికి వచ్చేవాడివి కాదని, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగేదానివి కాదని నువ్వు గుర్తించావా? ఒకవేళ నీ విషయంలో ఇవన్నీ జరుగుంటే శుభవార్త ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. భక్తిహీనులు, నశించిన వారు, పాపులు, ఈ పదాలన్నీ నీకు సరిగ్గా సరిపోతాయని నీకు అనిపిస్తే నీకు నిరీక్షణ ఉంది. ఎందుకంటే క్రీస్తు అటువంటి వారిని తమ పాపం నుంచి రక్షించడం కోసమే వచ్చాడు. కానీ ఒకవేళ నువ్వు నేను కూడా అందరిలాగే కొన్ని తప్పులు చేశాను, కానీ నేను పాపినేం కాదండి, నేను నశించిన వాడిని కాదండి అని నువ్వు అంటుంటే, అప్పుడు నిన్ను రక్షించే రక్షకుడు ఎవరు లేరు. యేసుక్రీస్తు నశించిన వారిని రక్షించడానికి వచ్చానంటున్నాడు. నువ్వు అనొచ్చు, నేను కూడా అందరిలాంటి మనిషిని, నేను పాపిని కాదు అని అంటున్నావంటే ఆయన నిన్ను రక్షించడానికి రాలేదని అర్థం. ఆయన పాపులను వెతికి రక్షించడానికే వచ్చానని చెప్తున్నాడు. నేను పాపిని కాదన్నావు అనుకో, అప్పుడు నిన్ను రక్షించడానికి రాలేదన్నట్టే. నువ్వు ఒకవేళ నాకు తెలుసు నేను చాలా పాపాలు చేశానని, కానీ నేను భక్తిహీనుడని నేను పిలుచుకోవడానికి నాకు ఇష్టం లేదని అన్నావు అనుకో, అప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను క్రీస్తు నీ కోసం మరణించలేదు. ఎందుకంటే లేఖనాలు ఏం చెప్తున్నాయి? క్రీస్తు భక్తిహీనుల కోసమే మరణించాడు అని చెప్తున్నాయి. అలాగే క్రీస్తు తాను రక్షించే వారికి భరోసా ఇస్తాడు. 9వ వచనం చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య రక్షించబడ్డాడు కాబట్టి అతని కుటుంబం అంతా రక్షించబడినట్లే అని కాదు దాని అర్థం. ఒక వ్యక్తి రక్షించబడితే ఆ రక్షణ అతని భార్యకు, పిల్లలకు, అందరికీ ఎక్స్టెండ్ అవుతుందా? ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మారు మనసు పొందాలి, వ్యక్తిగతంగా విశ్వాసం ఉంచాలి. రక్షణ ఎప్పుడు వ్యక్తిగతమే. కానీ ఒకవేళ ఇంటి యజమాని యేసు ప్రభు నమ్ముకుంటే కుటుంబ సభ్యులంతా కూడా సువార్త వినగలిగే అవకాశం ఉంటుంది. కుటుంబం అంతా కూడా సువార్త ప్రభావం చేత, సువార్త శక్తి చేత, సువార్త నియమాల కింద నడిపించబడుతుంది. ఆ కోణంలో ఆ కుటుంబం లోకం నుంచి వేరుపరచబడినట్లే. జక్కయ్య అబ్రహాం కుమారుడని యేసు అన్నప్పుడు
అతని పుట్టుకను బట్టి ఆ మాట చెప్పట్లేదు యేసుప్రభు వారు. ఎందుకు? పుట్టుకను బట్టి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అబ్రహాం పిల్లలే. పర్టికులర్ గా జక్కయ్యను పట్టుకొని మరి నువ్వు అబ్రహాం కుమారుడు అని అనడంలో ఇంకా అర్థమే ఉంటుంది. కాబట్టి అతను పుట్టుక, భౌతికంగా అతని పుట్టుకను బట్టి అనట్లేదు ఆ మాట, ఆత్మీయ భావంలో ఆ మాట అంటున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు నిజంగా జక్కయ్య అబ్రహాం కుమారుడు అయ్యాడు, నిజమైన భావంలో. ఎట్లా? పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 3:7 ఏమంటాడు? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. యేసుప్రభు వారు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే పరిసయ్యుల బోధన తప్పు పట్టడానికి ఈ మాటలు చెప్తున్నారనమాట, దాన్ని కొట్టిపేయడానికి. వారు ఏమని బోధించేవాళ్ళు? పరిసయ్యులు తాము అబ్రహాము సంతానం కాబట్టి, ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మేము పరలోకానికి వెళ్ళిపోతాము, మేము దేవునితో సరైన సంబంధంలోనే ఉన్నామని అనుకునేవాళ్ళు. కానీ యేసుప్రభు వారు అంటున్నాడు, వారు తృణీకరించిన, ఆ పరిసయ్యులు తృణీకరించినటువంటి ఈ జక్కయ్య అనే ఈ పాపి, ఇతను నిజమైన భావంలో అబ్రహాము కుమారుడు. ఎందుకంటే అబ్రహాము లాగా ఇతను ఏం చేశాడు? దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. జక్కయ్య యొక్క రక్షణని యేసుప్రభు వారు ఆ జనసమూహం ఎదుట జక్కయ్య సమక్షంలో ప్రకటించాడు. తద్వారా అతను దేవుడు అనుగ్రహించు పాపక్షమాపణ పొందుకున్నాడన్న నిశ్చయతను కలిగి ఉండవచ్చు. యేసుప్రభు వారు వెళ్ళిపోగానే సాతాను శోధించే అవకాశం ఉంది కదా. సో ఆ నిశ్చయత, ఆ అష్యూరెన్స్ మనకు లేకపోతే ఇక మనం పడిపోతాం కదా ఎక్కడైనా. సో అపవాది వెంటనే శోధించే అవకాశం లేదా? ఉంది. నీ హృదయం చూడు ఎంత గలీజ్గా ఉందో, అసలు నువ్వు ఎంత చెడ్డవాడుగా నీకు తెలీదా? నువ్వు దేవుని కుమారుడు నువ్వు ఎట్లయితావు అసలు? ఇట్లాంటివన్నీ అపవాది చెప్పి శోధించే అవకాశం ఉంది. అంతెందుకు చుట్టుపక్కల వాళ్ళు ఊరికే ఉంటారా? ఇక ఈ రోజు నుంచి యేసు ప్రభు నమ్ముకున్నాడట్రా. ఏరా నిజమేనా? చూద్దాం అసలు ఎన్ని రోజులు ఉంటావు. మహా అయితే 4-5 రోజులు ఇట్లా ఉంటావు కావచ్చురా. తర్వాత మళ్ళా నీ డబ్బుల మీద నీ వ్యామోహం అదంతా నీకు మళ్ళీ గుర్తొస్తుంది. 4 రోజుల తర్వాత మళ్ళీ నువ్వు మామూలు అయిపోతావు, ఇంతకు ముందు లాగానే. చుట్టుపక్కల వాళ్ళు అంటారా ఇట్లాంటివన్నీ. కాబట్టి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా అతను తన రక్షణ విషయంలో నిశ్చయతను, భరోసా కలిగి ఉండే విధంగా యేసుప్రభు వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట. కానీ ప్రభు ఎవరిని రక్షిస్తాడో వారిని రక్షణలో కొనసాగేట్లు కూడా చేస్తాడు. రక్షణ ఎట్లాగైతే మనంతరం మన సొంత ప్రయత్నంతో మన వల్ల అసాధ్యము, అందులో కొనసాగడం కూడా మన సొంత ప్రయత్నంతో మనం కొనసాగడము అసాధ్యమే. అలా ఎవరినైతే రక్షణలో కొనసాగేట్లు చేస్తాడో వారికి తన ప్రేమ కరుణను గురించి, వారు ఎప్పటికీ తన పిల్లలే అని పదే ఆయన భరోసా కల్పిస్తూ ఉంటాడు. అలాంటి కొన్ని వచనాలు మనం చదువుదాము. పౌలు భక్తుడు రోమపత్రిక 8:33 నుంచి ఉన్న మాటలు. పౌలు భక్తుడు రోమపత్రిక 8:33 నుంచి ఉన్న వచనాల్లో చెప్పిన మాటలు ఒకసారి చదువుదాం. Romans 8:33 తీసి చూడండి. 8:33 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద ఎవడు? ఆ దేవుడు నీతిమంతులుగా తీర్చిన తర్వాత ఇంకా నేరం మోపేవాడు ఎవరు ఉంటారా? ఇంకెవరు ఉన్నారు? తర్వాత శిక్ష విధించేవాడు ఎవడు? జడ్జి మనవాడే, లాయర్ మనవాడే కదా. అట్లా చెప్పడం కంటే ఇట్లా చెప్పడం బాగుంటుందేమో. మనమే ఆయన వాళ్ళం, ఆయనకు బాగా కావలసిన వాళ్ళం, దగ్గర వాళ్ళం, ఆయనకు చెందిన వాళ్ళం, ఆయన పిల్లలం. కాబట్టి మనల్ని శిక్షించాడు కదా. 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపున. రక్షణ పూర్తిగా యెహోవా చేసే కార్యము అని మనం చూస్తూ వచ్చాం ఇప్పటివరకు కదా. చాలా విషయాలు చూస్తూ వచ్చాం మనం. ఆయన ఖచ్చితంగా తన ఏర్పాట్లో మనల్ని రక్షించి తీరుతాడు. అయితే ఎవరైతే తాము నశించిన స్థితిలో ఉన్నామని, భక్తిహీనులమని, పాపులను గుర్తిస్తాడో వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని చూసాము. అలాగే రక్షించబడిన వారికి ఆయన భరోసాని, నిశ్చయతని కల్పిస్తున్నట్టుగా కూడా మనము చూస్తున్నాం. అయితే రక్షణ మొత్తం యెహోవా కార్యమే కాబట్టి ఇప్పుడు దాకా ఫస్ట్ పాయింట్ అంతా మనం అదే చూసాం. కాబట్టి నేనేం చేయాల్సిన పని లేదు. ఇక రక్షణ యెహోవాదే. ఒక పాట కట్టి పాట పాడుకుంటూ ఉన్నాం మనం. సరిపోతుందా? సరిపోదు. ఎందుకు? మనిషి తన బాధ్యతగా తను చేయవలసిన వాటి గురించి కూడా బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు వారి ఈ మాటలకు, ఈ ఆజ్ఞకు, ఈ పిలుపుకు స్పందించాలి. జక్కయ్య ఎట్లా స్పందించాడు, మనం ఎట్లా స్పందించాలి, అట్లా స్పందించామా లేదా అనేది చూద్దాం. రెండవ విషయం, పాపులు క్రీస్తు పిలుపుకు సంతోషకరమైన పశ్చాత్తాపంతో కాదు, అది మారు మనసుతో, సంతోషకరంగా మారు మనసుతో త్వరగా స్పందించాలి.
జక్కయ్య అలాగే నువ్వు కూడా రక్షణ యొక్క అవసరత ఎరిగిన వాడవై దాని గురించి ఆలోచిస్తూ చర్చకు వచ్చుండొచ్చు. జక్కయ్య అలాగే దేవుని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం నీకు ఉండొచ్చు. చక్కగా పాటలు పాడుతున్నాం, వాక్యం కూడా అప్పుడప్పుడు బాగానే అనిపిస్తుంది, అందుకే నువ్వు తరచూ వస్తున్నావేమో. కానీ ఇప్పుడు నువ్వు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఒక పాపివి. యేసు ప్రభు నిన్ను ఆ చెట్టు మీద నుండి దిగిరమ్మని పిలుస్తున్నాడు. ఇంతకాలం చర్చకు వెళ్తూ జరుగుతున్నది చూస్తూ ఉన్నావు, కానీ ఇప్పుడు యేసు ప్రభు నీతో అంటున్నాడు, దిగిరా, నీతో నేను ఉండాలనుకుంటున్నాను అని యేసు ప్రభు పిలుస్తున్నాడు. దానికి నీ స్పందన ఎలా ఉండాలంటే, దానికి సంబంధించి క్లుప్తంగా ఒక 4 విషయాలు చెప్తాను. మొదటిది, నువ్వు ఆయన పిలుపుకు త్వరగా స్పందించాలి. 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము అంటున్నాడు. చిన్నగా దిగు, స్లో అని అనట్లేదు. ఎట్లా అంటున్నాడు? త్వరగా దిగుము. త్వరగా ఒక చెట్టు నుంచి దిగడం కష్టమే కదా, తొందరగా ఎట్లా దిగుతారు? కానీ దిగమని చెప్తున్నాడు. 6వ వచనం అతడు త్వరగా దిగాడు మనడు తొందరగానే. జక్కయ్య కిందికి దూకాడో లేకపోతే పాక్కుంటూ దిగాడో మనకు తెలీదు. ఎలాగోలాగా సమయాన్ని మాత్రం వృధా చేయకుండా పోనీయకుండా వెంటనే దిగేశాడు. రక్షణ విషయంలో నువ్వు కూడా ఆలస్యం చేయడానికి, ఆయన పిలుపుకు స్పందించే విషయంలో ఆలస్యం చేయడానికి వీలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:3 6వ అధ్యాయం 3వ వచనం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము అని చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:7 నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరుచుకోకండి, ఆయన మాటలను వింటే దానికి సరైన రీతిలో స్పందించండి అని చెప్తున్నాడు. నీకు రేపు అనేది ఉండకపోవచ్చు. క్రీస్తు పిలుపుకు నువ్వు స్పందించకుండా ఆ పిలుపును నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు నువ్వు నరకానికి వెళ్ళిపోవచ్చు. రెండవది, నువ్వు విధేయతతో స్పందించాలి. ఒబీడియన్స్. యేసు ఆజ్ఞాపించాడు, జక్కయ్య విధేయత చూపించాడు, అంతే. యేసు ప్రభుతో ఏమైనా డిస్కషన్ జరిగిందా, డిబేట్ జరిగిందా? యేసు ప్రభు జక్కయ్య రామంటే, ప్రభు నేనేనా, నన్ను పిలుస్తున్నావు నువ్వు, నేను ఎవరో తెలుసా అసలు నీకు, ఎప్పుడైనా చూసినావు నన్ను, నేను ఎవరో నీకు పూర్తిగా తెలియనట్టుంది, నేనేం పెద్ద భక్తిపరుడేం కాదు, నాతో మాట్లాడేది ఏముంటుంది, నన్ను ఎందుకు పిలుస్తున్నావు? మా ఇంటికి పోవాలా? అబ్బో నాకు ఆఫీస్లో మస్తు పనులు ఉన్నాయి, ఇంకెప్పుడైనా తీరుకున్నప్పుడు కలుద్దాంలే ప్రభు అని అంటున్నాడా? డిస్కషన్స్ ఏం లేవు. ఆయన కిందికి దిగిరమ్మన్నాడు, వెంటనే దిగి వచ్చాడు. అతను కేవలం యేసు మాటలకు లోబడ్డాడు అంతే. ఒకవేళ యేసు నిన్ను తన ఎద్దుకు రమ్మని పిలుస్తుంటే ఆయనతో వాదించడం కంటే ఆయన మాటకు లోబడడం ఎంతో మంచి విషయం. తర్వాత, నువ్వు సంతోషంతో స్పందించాలి. 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. జక్కయ్య చెట్టు పైన కూర్చొని అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్నాడు. ఉన్నట్టుండి యేసుప్రభు ఆగి ఆ చెట్టు వైపు పైకి చూస్తున్నాడు. ఆయన ఈ మూమెంట్స్ అన్ని గమనిస్తున్న వాళ్ళందరూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటుండొచ్చు, ఇప్పుడు యేసుప్రభు ఈ జక్కయ్యను ఏం చేస్తాడు, ఖండిస్తాడు కావచ్చు, అతని చెడ్డ మాదిరిని ఉదాహరణగా అందరికి చెప్తాడు కావచ్చు, లేకపోతే పరిశీలన చేసినట్టుగా అతన్ని అపహసిస్తాడు కావచ్చు, చీదరించుకుంటాడేమో అని అనుకుండొచ్చు. కానీ యేసుప్రభు జక్కయ్యని ఖండించడానికి బదులు ఏమన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. దేవుని కృప అనే వరద ప్రవాహం చేత నీ ఆత్మ నింపబడినప్పుడు నీ స్పందన కూడా ఇటువంటి గొప్ప సంతోషంతో కూడినదై ఉంటుంది. చివరిగా, నువ్వు మారు మనస్సుతో స్పందించాలి. జక్కయ్య విశ్వాసం గురించి నేరుగా ఏం చెప్పలేదు, కానీ అతని మారు మనస్సు గురించి చెప్పబడింది. జక్కయ్య ఇంట్లో యేసుప్రభు ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నారు. ఇంటికి వెళ్ళారు, ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. ఏం మాట్లాడుకుని ఉంటే జక్కయ్య జీవితం ఈ రీతిగా మారిపోయి ఉంటుంది. పౌలు జీవితం మారడానికి ఏం మాట్లాడుంటారు? యేసుప్రభు దర్శనంలో కనిపించి పౌలుతో ఏం చెప్పుంటాడు? సువార్త చెప్పుంటాడు. పౌలు కనిపించినప్పుడు దమస్కు మార్గంలో యేసుప్రభు ఏం చెప్పుంటే పౌలు మారాడు? సువార్తకు వేరుగా ఎవరైనా రక్షించబడే అవకాశం ఉందని బైబిల్ చెప్తుందా? మరప్పుడు ఖచ్చితంగా యేసుప్రభు కనబడ్డప్పుడు పౌలు ఏం విని ఉండాలి? సువార్త విని ఉండాలి. తర్వాత అననీయ మరి ఇంకా ఎక్కువగా ఎలాబరేట్ చేసి చెప్తాడు సంగతులు. కాబట్టి జక్కయ్య జీవితం ఇంతలా మారిందంటే యేసుప్రభు జక్కయ్య వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుని ఉండొచ్చు? ఇప్పటి వరకు మనం ఈ చదివిన సువార్త అంతట్లో ఆయన ఏ రాజ్య సువార్తనైతే ప్రకటిస్తూ బోధిస్తూ వచ్చాడో అదే చెప్పి ఉండొచ్చు జక్కయ్యకు కూడా కదా. ఆ సంభాషణలు ఏం జరిగాయో మనకు చెప్పలేదు, కానీ దాని ఫలితం మాత్రం చాలా స్పష్టంగా చెప్పబడింది. జక్కయ్య జనసమూహం ముందే ఈ ప్రకటన చేసిండొచ్చు. 8వ వచనం, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను, నేను ఎవరి యొద్ద నేను అన్యాయముగా దీన్ని నేను తీసుకుని నీడలా అతనికి 4 వంతులు మరలా చెల్లిందునని ప్రభుతో
చెప్పండి. ఎవరైతే నిజంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుతారో, రక్షించబడతారు, వారు తమ తప్పులను సరిదిద్దుకుంటారు, తమ భవిష్యత్తు కార్యాలను దైవికమైన విధంగా, దేవునికి తగిన విధంగా, వాక్యానికి తగిన విధంగా నడుచుకోవడానికి తీర్మానం చేసుకుంటారు. అలా చేయని వారు ఎవరు నిజమైన భావంలో రక్షించబడినట్లే కాదు. అలాంటి మారు మనసు నీ జీవితంలో నిజంగా అలాంటి స్పష్టమైన మార్పు కలిగిందా? అలా నువ్వు మారు మనసు పొందావా అనేది పరిశీలించుకోవాలి. చివరిగా ఈ జక్కయ్య కథ ద్వారా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఘోర పాపులను రక్షించే గొప్ప రక్షకుడు అని మనకి అర్థం అవ్వాలి. స్పర్జన్ అనే భక్తుడు చెప్పిన ఒక ఉదాహరణ మీద పంచుకొని నేను ముగిస్తాను. లండన్ లో ఒక పేరు మోసిన గొప్ప డాక్టర్ గురించి మీరు ఒకవేళ నాతో చెప్పారనుకోండి, స్పర్జన్ ఎగ్జాంపుల్ ఇల్లస్ట్రేషన్ కాబట్టి లండన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనందరం లండన్ వెళ్దాం ఇప్పుడు కొంతసేపు, ఓకేనా? లండన్ లో బాగా ఫేమస్ పాపులర్ డాక్టర్ ఉన్నాడని చెప్పి మీరు నాతో చెప్తున్నారు. నేనేం అడుగుతాను? స్పెషలైజేషన్ ఏంటి, అసలు ఏం వైద్యం చేస్తాడు అతను, దేన్ని ట్రీట్ చేస్తాడని అడిగాను అనుకోండి. మీరు రోజు కొన్ని వేల మంది వచ్చిపోతుంటారు హాస్పిటల్లో, కాలు పెట్టి సందు ఉండదు అసలు అని మీరు అంటున్నారు. నేను మళ్ళీ ఏమడుగుతాను? సరే కానీ ఇంతకీ ఏ వైద్యం ఏం చేస్తాడు, ఏ రోగాన్ని నయం చేస్తాడంటే మీరు చివరికి జుట్టుకు సంబంధించిన స్పెషలిస్ట్ ఆయన అని చెప్పారు అనుకోండి. నా రెస్పాన్స్ ఓహో అవునా అని రెస్పాండ్ ఇస్తాను. అది నేను పెద్దగా ఆశ్చర్యపోయే విషయం ఏమి కాదు కదా. కానీ ఒకవేళ అలా కాకుండా ఎవరి దగ్గర నయం కాని వ్యాధులను ఆయన నయం చేయగలుగుతాడు, మరణం అంచుల దాకా వెళ్ళిన వారిని సైతం చాలా మందిని ఆయన బ్రతికించాడని చెప్తే ఓహ్ అవునా అని అట్లా స్పందిస్తాను అప్పుడు నేను కదా. నిజంగానే నాకు పెద్ద వ్యాధి ఏదైనా వచ్చినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం కూడా చేయించుకుంటాను. యేసు క్రీస్తు ఘోర పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఘోర పాపులను రక్షించే గొప్ప రక్షకుడు ఆయన. మన హృదయ వ్యాధిని ఆయన మాత్రమే స్వస్థపరచగలడు. యేసుక్రీస్తు పాపులను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఆయన పిలుపుకు సంతోషముతోని, విధేయతతోని, త్వరగా మారు మనసు పొంది స్పందిస్తే అప్పుడు నీవు రక్షించబడతావు. అలాగే ఒకవేళ నేను ఇలాగ రక్షించబడ్డాను అని నువ్వు అంటున్నట్టయితే, ప్రారంభంలో నేను చెప్పిన మాట, ఆయన ఆశయము, ఆయన గురి, ఆయన లక్ష్యము, ఆయన చిత్తము, ఆయన యొక్క సంకల్పమే, ఆయన మిషనే నీ మిషన్ కూడా అయ్యున్నా. ఆయన ఈ లోకానికి నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అదే ఆయన ఆహారం అయింది, అదే ఆయన చిత్తమైంది. కానీ మనము అది తప్ప మిగిలిన పనులన్నీ చేస్తున్నామేమో. ఒకవేళ మళ్ళీ మనము ఆ విషయంలో పరిశీలించుకొని మరొకసారి మళ్ళీ మనం ఆయనకు సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనం విన్న విషయాల గురించి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆ ప్రాథమిక ఉద్దేశం, ఆ ప్రైమరీ పర్పస్, నశించిన వారిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. బహుశా ఇంతకాలము నేను నమ్ముకున్నాను, నేను విశ్వాసం ఉంచాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను మారు మనసు పొందాను అని నువ్వు చేసిన కార్యం గురించే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. దాన్ని బట్టి నువ్వు అతిశయించావేమో. నాది కూడా ఏదైనా ఉంది అని చెప్పి నువ్వు అతిశయించావేమో. దాన్ని బట్టి ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి ఉంటే దాన్ని ఒప్పుకొని, దేవా నువ్వు మొదట నన్ను ప్రేమించావు, నువ్వు మొదట నన్ను వెదికావు, తండ్రి నన్ను క్రీస్తు వైపుకు ఆకర్షిస్తేనే కానీ నేను నీ దగ్గరికి రాలేకపోయాను, ఆయన ఆకర్షించాడు కాబట్టి నేను రాగలిగాను. నీ ప్రేమ, మొదట నువ్వు నన్ను ప్రేమించావు, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభువా అని దేవుని స్తుతిద్దాము. గతంలో ఎప్పుడైనా మన దాన్ని మనం చేసిన పనులను బట్టి అతిశయించుంటే దాన్ని బట్టి పశ్చాత్తాపడదాం, ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఆయన వ్యక్తిగతంగా ఆయన తనంతట తానే చొరవ తీసుకొని మళ్ళీ వెతికి రక్షించాడు. ఆయన రక్షణ ఎటువంటిదంటే, ఆయన ఖచ్చితంగా ఆయన ఏర్పాటులో ఉన్న వాళ్ళందరినీ రక్షించడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. రక్షణని కేవలం అవైలబుల్గా ఉంచడానికి కాదు, అలాగే నశించిన వారిని రక్షించడానికి వచ్చాడు. నేను నశించిన వాడిని కాదు, నేను భక్తిహీనుని కాదు, నేను పాపిని కాదు అని నువ్వు అంటే అప్పుడు ఆయన నీకు రక్షకుడు కాదు. నీకోసం ఆయన చనిపోలేదు అన్నట్టే. నీ నిజమైన స్థితిని నువ్వు గుర్తెరిగి, నేను పాపిని ప్రభువా, నేను భక్తిహీనుని, నేను నశించిన స్థితిలో ఉన్నాను అని నువ్వు ఎన్నడైనా ఆయన చెంతకు వచ్చావా లేదా అని పరిశీలించుకోవాలి. అలా ఎవరైతే ఆయన చెంతకు వస్తారో వారిని ఆయన రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ రక్షణ విషయమైన నిశ్చయతను, భరోసాను కల్పించేవాడిగా ఉంటా ఉన్నాడు. అలాగే స్పందించే విషయంలో నువ్వు ఆయన పిలుపుకు స్పందించావా? ఆయన మాటకు విధేయత చూపించి సంతోషంతో ఆయనను అంగీకరించావా? నిజంగా మారు మనసు పొందావా? నీ పాపాలు ఒప్పుకొని, నీ పాప జీవితాన్ని, నీ పాపపు క్రియలన్నిటి నుంచి నువ్వు వైదొలిగి దేవుని వైపుకు తిరిగావనడానికి గుర్తుగా, సూచనగా నీ జీవితంలో నీతి క్రియలు, నీతి ఫలాలు కనిపిస్తున్నాయా?
నీ బ్రతికి ఏమైనా మారిందా? ఇదివరకటికి ఇప్పటికి స్పష్టమైన మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఒకవేళ అలాంటి మార్పు ఏమి కనిపించకపోతే నువ్వు భ్రమలో ఉన్నావేమో. అత్యంత ప్రమాదకరమైన స్థితి అది. అందులో నుంచి బయటకు వచ్చి నిజంగా మారు మనసు పొందండి. అండ్ మారు మనసు పొందిన వారు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పిన వారు, ఆయన దేన్నైతే మిషన్ గా కలిగి ఉన్నాడు ఈ లోకంలో జీవించినప్పుడు, నీ మిషన్ కూడా అదేనా? ఆయన చిత్తమే నీ చిత్తమా? ఆయన ఆహారమే నీ ఆహారమా? ఆయన దేన్ని అయితే లక్ష్యంగా పెట్టుకున్నాడు అదే నీ లక్ష్యంగా ఉందా? నశించిన వారిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఈ లోకంలో ఇంకా జీవిస్తున్నామంటే అందుకు ప్రధాన కారణం భూదిగంతముల వరకు వెళ్ళి ఆయన సత్య సువార్తను అన్ని జనములకు ప్రకటించడమే దేవుడు మనకి ఇచ్చిన గ్రేట్ కమిషన్. ఆ పని చేయడానికి మరొకసారి మనల్ని మనము సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.